మా పిల్లల బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము, ఏ కేక్ ప్రిపేర్ చేశాను అండ్ కేక్ లుక్ అనేది ఎలా ఉందో చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో 2 టైర్ కేక్ని షేర్ చేస్తున్నాను. ఇక కేక్ లుక్ చూస్తారా ఎంత బాగుందో. సో చాలా సింపుల్గా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే మనం కేక్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను 2 బేసెస్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక బేస్ వచ్చేసి కేజీ బేస్ రెడీ చేసుకున్నాను అండ్ ఇంకో బేస్ వచ్చేసి అర కేజీ బేస్ అనమాట. మనం ఎప్పుడైనా 2 టైర్ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ రేషియోలో తీసుకోవాలి. ఒక కింద బేస్ వచ్చేసి కేజీ తీసుకోవాలి అండ్ పైన బేస్ వచ్చేసి అర కేజీ తీసుకోవాలి. సో ఇలా అయితే మనకి 2 టైర్ కేక్కి సరిపోతుంది. మనకి ఇంచుమించు ఈ కేక్ రేషియో వచ్చేసి 1.5 kgs వరకు వస్తుందండి. సో నేను ఈ 2 బేసెస్ ఎగ్తోనే తీసుకున్నాను. ఎగ్ బేసెస్ అనమాట, ఎగ్లెస్ కాదు. యాక్చువల్గా వాళ్ళది May 19 బర్త్డే, సండే పట్టింది కదా అని చెప్పేసి నేనైతే ఎగ్తోనే కేక్ బేసెస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ముందు రోజు బేసెస్ 2 రెడీ చేసి పెట్టుకున్నాను, ఒకటి కేజీ అండ్ ఇంకోటి అర కేజీ. కేజీ బేస్ రెడీ చేసేటప్పుడు కేజీ కేక్ టిన్ ఉంటుంది కదా, 9 ఇంచెస్ కేక్ టిన్ కానీ 12 ఇంచెస్ కేక్ టిన్ కానీ తీసుకోవాలి బేస్కి అయితే. అదే అర కేజీ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం 6 ఇంచెస్ కేక్ టిన్ తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం ఈక్వల్ రేషియోలో చూసుకొని కేక్ టిన్ తీసుకోవాలి. కేక్ టిన్ తీసుకునేటప్పుడు ఒకసారి టిన్ మీద అర కేజీది పెట్టి చూడాలి, సేమ్ రేషియో వస్తుందో లేదో. అండ్ సైడ్ కూడా మనం డిజైన్ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందో లేదో అనేది బార్డర్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సో 2 బేసెస్ రెడీ చేసుకున్న తర్వాత బేసెస్ని నేను 2 లేయర్స్ కింద కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా కేక్ బేసెస్ ముందు రోజు రెడీ చేసి పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ రోజు మనం దీన్ని అసెంబుల్ చేస్తే సరిపోతుంది. సో కేక్ బేస్ ముందు రోజు రెడీ చేసి పెట్టుకుంటే పాడవుతుందా అంటే పాడవదండి. దీనిపైన ఒక ఫాయిల్ కవర్ కానీ ఏదైనా తడి క్లాత్ కానీ కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కేక్ అనేది చాలా మాయిశ్చర్గా ఉంటుంది అండ్ స్పాంజ్గా కూడా ఉంటుంది. సో ఈ టిప్ ఎవరికైనా యూజ్ అయితే ఒకసారి ఫాలో అవ్వండి. నేనైతే ముందు రోజు కేక్ బేస్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత 1 kg బేస్ని కట్ చేసి పెట్టుకున్నాను, 3 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. అలానే అర కేజీ బేస్ కూడా 3 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం కేక్ని ఎలా అసెంబుల్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే కేక్ బోర్డ్ తీసుకున్నాను. కేక్ బోర్డ్ పైన మనం కేక్ అసెంబుల్ చేయాలని బోర్డ్ పెట్టాలి కదా. సో బోర్డ్ పెట్టుకొని దానిపైన కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న కేజీ, ఇప్పుడు నేను అయితే కేజీ చూపిస్తున్నానండి. కేజీ బేస్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలి, ఎలా దీనిపైన ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి అనేది ఈ బేస్కి అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కేజీ బేస్ ఫస్ట్ లేయర్ పెట్టుకున్నాను. ఫస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ అనేది స్ప్రెడ్ చేశాను. చాలామందికి షుగర్ సిరప్ ఎలాగో కూడా తెలిసే ఉంటుంది. నేను ఒక 5 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. రెండింటిని బాయిల్ చేశాను. కొంచెం కూల్ అయ్యాక ఒక బాటిల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దాన్ని కొంచెం కూల్గా ఉన్నప్పుడు మనం కేక్ పైన అప్లై చేసుకుంటే మనకి ఇది మంచి స్పాంజీ టెక్స్చర్లో, జ్యూసీ టెక్స్చర్లో ఉంటుందన్నమాట. సో పైన కొంచెం షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్నానండి. విప్పింగ్ క్రీమ్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. సో విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్ పైన. తర్వాత నేను ప్రిపేర్ చేసేది బటర్ స్కాచ్ కేక్ కాబట్టి బటర్ స్కాచ్ సాస్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా బటర్ స్కాచ్ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. బటర్ స్కాచ్ సాస్ అప్లై చేసిన తర్వాత దీనిపైన బటర్ స్కాచ్ నట్స్ కూడా అప్లై చేస్తున్నానండి. బటర్ స్కాచ్ నట్స్ వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ప్రతి బైట్లో నట్ అనేది తగులుతుంది. సో బటర్ స్కాచ్ నట్స్ పెట్టుకున్న తర్వాత సెకండ్ లేయర్ కూడా పెట్టుకున్నాను. సెకండ్ లేయర్ పైన కొంచెం షుగర్ సిరప్ అనేది స్ప్రెడ్ చేసుకున్నాను. షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత పైనుంచి కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. అలానే విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం బటర్ స్కాచ్ సాస్ని అప్లై చేసుకున్నాను. బటర్ స్కాచ్ సాస్ అనేది మీ ఫ్లేవర్ తగ్గ చూసుకొని బటర్ స్కాచ్ సాస్ అనేది అప్లై చేసుకోండి. బటర్ స్కాచ్ సాస్ అప్లై చేసిన తర్వాత దీనిపైన బటర్ స్కాచ్ నట్స్ అనేవి వేసుకోవాలి. ఇలానే మనం ఎన్ని లేయర్స్ కట్ చేసుకున్నామో అన్ని లేయర్స్ కూడా ఇలానే అసెంబుల్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ లేయర్ పెట్టుకోవాలి, దానిపైన షుగర్ సిరప్ పెట్టుకోవాలి అండ్ దానిపైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే దానిపైన బటర్ స్కాచ్ సాస్ పెట్టుకొని మీకు కావాలనుకుంటే బటర్ స్కాచ్ నట్స్ వేసుకోవచ్చు. సో నేనైతే 2 లేయర్స్ అండ్ 3 లేయర్స్ 4 లేయర్స్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ ద టాప్ మోస్ట్ లేయర్ వచ్చేసి ఇప్పుడు పెడుతున్నాను అనమాట. పైన ఒక లేయర్ పెట్టుకొని దానిపైన కొంచెం షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసుకున్నాను. దీనిపైన విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రమ్ కోట్ అనేది కంపల్సరీగా చేయాలండి. ఫ్రమ్ కోట్ చేయకుండా ఫినిషింగ్ చేసామంటే కేక్ లుక్ అనేది అంత బాగా రాదు. సో ఫస్ట్ అయితే మనం ఫ్రమ్ కోట్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని
పైనుంచి అప్లై చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రమ్ కోట్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కడైతే మనకి కేక్వి క్రమ్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న పీసెస్లో ఉంటాయి, అవి క్రీమ్కి అంటుకుండా ఉంటాయి ఫ్రమ్ కోట్ చేయడం వల్ల. ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ ఫ్రమ్ కోట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఒక 10 మినిట్స్ అయినా కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా అయితే మనకి క్రీమ్ సెట్ అవుతుంది అండ్ మనం నెక్స్ట్ టైం ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుంది. సో దీనిపైన నేనైతే ఫస్ట్ క్రీమ్ అప్లై చేసుకొని నీట్గా ఫ్రమ్ కోట్ అనేది చేసేసుకున్నాను. అండ్ ఎడ్జెస్ కూడా కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని ఫ్రమ్ కోట్ చేసుకోవాలి. ఎప్పుడైనా క్రీమ్ అప్లై చేసేటప్పుడు మనం తీసుకున్న స్పాచులా ఉంటుంది కదండి, అదైతే చాలా నీట్గా ఉండాలి. ఎంత నీట్గా ఉంటే మనకి ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుంది. సో నేనైతే ఇలా ఫ్రమ్ కోట్ చేసేసుకున్నాను. ఫ్రమ్ కోట్ చేసుకొని నేను ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఇంకా కేక్ ఫినిషింగ్ ఉండడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే ఉంది మనకి. సో తర్వాత కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని అందులో స్కై బ్లూ కలర్ జెల్ వేసుకున్నాను. లిక్విడ్ కలర్ జెల్ ఉంటుంది కదా, సో అదైతే వేసుకొని విప్పింగ్ క్రీమ్ని బాగా బీట్ చేసి పెట్టుకున్నాను. మా పిల్లల బర్త్డేకి డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లూ అనమాట. కేక్ లుక్ కూడా బ్లూ కలర్లో అయితే బాగుంటుందని చెప్పేసి నేనైతే బ్లూ కలర్లో చేస్తున్నాను. సో యాక్చువల్గా మనం ఆర్డర్ ఇచ్చుకునేటప్పుడు కస్టమర్ ఏ కలర్ చెప్తే ఆ కలర్లో చేస్తాము. సో మనమే ఇంట్లో కేక్ కట్ చేసుకున్నాం కాబట్టి మనకు నచ్చిన కలర్లో చేసుకోవచ్చు. సో పిల్లలు డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లూ కాబట్టి బ్లూలో అయితే నేను చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఫ్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, సో బయటికి తీసిన తర్వాత దీనిపైన కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మన ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. ఫినిషింగ్ ఎంత బాగుంటే కేక్ లుక్ అనేది అంత బాగుంటుందండి. సో ఫినిషింగ్ బాగా రావాలి అంటే కంపల్సరీ ఫ్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలానే ఫినిషింగ్ బాగా రావాలన్నా విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్గా ఉండాలి. విప్పింగ్ క్రీమ్ స్టిఫ్గా లేకపోతే ఫినిషింగ్ కూడా అంత బాగా రాదు. ఈ సమ్మర్లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే విప్పింగ్ క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం ఎంత రేషియోలో క్రీమ్ తీసుకున్నామో మనకి ఎంత అవసరం అయితే అంత క్రీమ్ తీసి సైడ్కి పెట్టుకోవాలి, మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ సమ్మర్లో క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది. అలా కాదు అనుకుంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ని ఒక బౌల్లోకి వేసుకొని దానిపైన విప్పింగ్ క్రీమ్ పెట్టండి. సో ఇలా చేసినా కూడా క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. అదే విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకున్నామంటే మనకి మెల్ట్ అవ్వదండి. బటర్ క్రీమ్ తీసుకున్నా కూడా మెల్ట్ అవ్వదు. కాకపోతే విప్పింగ్ క్రీము లిక్విడ్ కలర్లో ఉంటుంది కదా, లిక్విడ్ టెక్స్చర్లో, సో తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో దీన్ని మనం క్రీమ్ని కేక్ పైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది ఎంత బాగా వస్తే కేక్ లుక్ అనేది అంత బాగుంటుంది. స్పాచులా ఎప్పుడు నీట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. మీకైతే చెప్పాను స్పాచులా నీట్గా ఉండాలని, కానీ నా వరకు వచ్చేసరికి స్పాచులా అయితే నీట్గా లేదు. చూసారా ఎంత క్లమ్సీగా ఉందో. సో 1 kg ఫినిషింగ్ అయితే రెడీ అయిపోయిందండి. సో కేక్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. సో తర్వాత నేను 1/2 kg కేక్ ఉంది కదా, సో 1/2 kg కేక్ కూడా నీట్గా ఫ్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ వరకు పెట్టుకున్నాను. కంపల్సరీ ఫ్రమ్ కోట్ అనేది మెయిన్ అండి. కేక్స్కి ఫ్రమ్ కోట్ చేస్తేనే బాగుంటుంది. బేకరీస్లో చేసే వాళ్ళు ఫ్రమ్ కోట్ చేస్తారా అంటే వాళ్ళు చాలా ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళు కేక్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి, అంత మిషన్ మీదే చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫ్రమ్ కోట్ అయితే అవసరం లేదండి. మనం ఇంట్లో హోమ్ బేకర్స్ కాబట్టి కంపల్సరీ ఫ్రమ్ కోట్ చేసుకొని ఫినిషింగ్ ఇవ్వాలి. మనం ఇచ్చే కేక్ లుక్ బట్టి మనకి కస్టమర్స్ అనేది ఎక్కువగా ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. లుక్ వైజ్ మనకే కదా కేక్ అనేది కస్టమర్స్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. లుక్ బాగోకపోతే అబ్బా కేక్ ఏంటి ఇలా ఉంది, మంచిగా చేయలేదు, టేస్ట్ బాగాలేదని చెప్పేస్తారు. సో అలా కాకుండా కేక్ లుక్ ఎంత బాగుంటే మనకి ఆర్డర్స్ అనేవి అంత బాగా వస్తాయి. సో 1/2 kg బేస్ కూడా సేమ్ నేను కేజీ బేస్ని ఎలా అసెంబుల్ చేసుకున్నాను లేయర్స్ కింద అలానే పెట్టుకొని విప్పింగ్ క్రీమ్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కూడా క్రీమ్ పెట్టుకొని దీన్ని ఫ్రమ్ కోట్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో 2 అవర్స్ వరకు పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన కూడా మనం ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. సో కింద బ్లూ కలర్ వేసాను కదా, సో పైన కూడా యాజ్ టీజ్గా బ్లూ కలర్ అనేది పెడుతున్నానండి. సో ఫస్ట్ అయితే నేను కింద లైట్ బ్లూ ఇద్దాం అనుకున్నాను, పైన కొంచెం డార్క్ కలర్ ఇద్దాం అనుకున్నాను. మళ్ళీ అంత ఈవెన్గా ఉండదని చెప్పేసి మళ్ళీ కలర్ కోడ్ అనేది మార్చేసాను అనమాట. సో మళ్ళీ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను, అందులో స్కై బ్లూ కలర్ జెల్ కలర్ యూస్ చేశాను. విప్పింగ్ క్రీమ్ని నీట్గా బీట్ చేసుకొని కేక్ పైన అప్లై చేస్తున్నాను. ఫినిషింగ్ అనేది ఇప్పుడైతే ఇస్తున్నానండి. మనం తీసుకున్న 1/2 kg కేక్ అయితే చిన్న స్పాచులతో మనం స్క్రాప్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది.
ఫస్ట్ అయితే నాకు తెలియక నేను పెద్ద స్క్రాపరే తీసుకున్నాను. దాంట్లో ఫినిషింగ్ అంత బాగా రాలేదు. తర్వాత చిన్న స్పాచులా తీసుకొని నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చాను. విప్పింగ్ క్రీమ్ కూడా కొంచెం స్టిఫ్గా ఉండాలండి. అలా అయితేనే మనకి ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్గా లేకపోతే ఫినిషింగ్ అంత బాగా రాదు. క్రీమ్ మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. విప్పింగ్ క్రీమ్ అనేది మీకు స్టిఫ్గా ఎలా వస్తుంది అని తెలుస్తుందంటే కొంచెం వాటర్ తీసుకొని క్రీమ్ బీట్ చేసేటప్పుడు వాటర్లో వేయండి. ఆ వాటర్లో క్రీమ్ అనేది పైకి తేలుతుంది అంటే క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా బీట్ అయ్యింది అన్నది. తేలకుండా అడుక్కి వెళ్ళిపోయిందంటే క్రీమ్ అనేది ఇంకా బీట్ చేయాలని అర్థం అండి. ఇదైతే టిప్ అయితే ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే ఫాలో అవ్వండి. 1/2 kg బేస్ పైన క్రీమ్ అంతా నీట్గా అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక స్క్రాపర్ తీసుకున్నాను. స్క్రాపర్తో ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఎక్కడైనా ఎడ్జెస్ దగ్గర ఈవెన్గా లేకపోయినా స్క్రాపర్తో మనం స్క్రాప్ చేసుకుంటే ఈవెన్గా వస్తుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మా దగ్గర స్క్రాపర్ లేదు అనుకుంటే ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదండి. సో ఏటీఎం కార్డ్స్ కానీ చాలామంది కార్డ్స్ ఆడతారు కదా. సో ఆ కార్డ్స్ కానీ ఉంటాయి కదా. సో వాటితో కానీ లేకపోతే బుక్ పైన వేస్తే అట్టలు ఉంటాయి కదండి. సో వాటితో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వాటితో ఎలా చేసుకోవచ్చు అనేది. సో స్క్రాపర్తో నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను. అండ్ పైన కూడా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. సో స్పాచులతో ఈవెన్గా ఉన్న క్రీమ్ అంతా తీసి పెట్టేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే లుక్ అనేది బాగుంటుంది. సో ఫస్ట్ నాకు అంత బాగా రాలేదు. సెకండ్ టైం చేస్తే బాగా వచ్చింది. సో ఫస్ట్లో ఎవరికి ఏది అంత సాధారణంగా రాదు. అలవాటు ఉంటే ఏదైనా వస్తుంది అంటారు కదా. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ఫస్ట్లో కూడా నాకైతే కేక్స్ అయితే అంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదు. సో అలా నేర్చుకునే కొద్దీ వచ్చేవి. సో ఇప్పుడైతే పర్వాలేదు. కేక్ ఆర్డర్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. స్టార్టింగ్ కాబట్టి ఇంకొంచెం నేర్చుకోవాలని అనుకుంటున్నాను నేనైతే. నాకైతే అంత పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వచ్చింది అని అయితే నేను అనుకోవట్లేదు. సో 1/2 kg బేస్ పైన కూడా నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకున్నాను. ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు కేజీ బేస్ తీసుకున్నానండి. కేజీ బేస్ పైన మనం 1/2 kg బేస్ పెట్టాలి కదా. 1/2 kg బేస్ పెట్టేటప్పుడు సపోర్టివ్గా ఉండడం కోసం నేనైతే టూత్ పిక్స్ అనేవి పెడుతున్నానండి. యాక్చువల్గా ఇవి వచ్చేసి కేక్ లాలీపాప్స్ అంటారు కదా, ఆ స్టిక్స్ అనమాట. మన దగ్గర స్టిక్స్ లేకపోతే వుడెన్ ఇవి ఉంటాయి కదండి, వుడెన్ టైప్లో ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. ఏదైనా సపోర్ట్ ఇవ్వడం వరకు మాత్రమే ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల కేక్ మనం పైన పెడతాం కదా 1/2 kg బేసు, అప్పుడు కేక్ అనేది సపోర్టివ్గా ఉంటుంది అండ్ పడకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే 2 బేసెస్ బరువుగా ఉంటాయి. సో బ్యాలెన్స్ కాసుకోలేదు కాబట్టి దీనికి కంపల్సరీ సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో అందుకనే నేనైతే టూత్ పిక్స్ అనేవి పెడుతున్నాను. ఇవి యాక్చువల్గా పెద్ద టూత్ పిక్స్ అంటారు కదా, కొంచెం లావుగా పెద్ద సైజులో ఉంటాయి. వాటిని షేప్ కింద కట్ చేసుకున్నాను. అంటే హాఫ్ పీస్ కింద కట్ చేసుకొని కేక్ లోపల ఇన్సర్ట్ చేస్తున్నాను. మనం తినేటప్పుడు అవి తీసేసుకోవచ్చండి. సో అవి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలా టూత్ పిక్స్ పెట్టుకున్న తర్వాత పైన కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇదైతే కంపల్సరీగా చేయాలండి కేక్కి. మనం 1/2 kg కేక్ కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చేసాం కదా. 1/2 kg కేక్ కింద స్క్రాపర్ పెట్టాలి. ఒక 2 నైఫ్ కానీ ఏదైనా స్క్రాపర్ పెట్టి కింద నుంచి దీన్ని మనం ఎడ్జెస్ని క్లియర్ చేసి నీట్గా తీసుకోవాలి. ఈ స్టెప్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత అలవాటు ఉన్నా కూడా దీన్ని మనం చేయాలంటే కొంచెం భయం వేస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ బేస్ తీసుకెళ్ళి కేజీ బేస్ మీద పెట్టాలన్నమాట. సో అటు ఇటు అయినా కూడా పడిపోతుంది. పక్క నుంచి మా వాచ్మెన్ అమ్మ ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని చెప్తుంది. సో చూసారా, ఇలా తీసి ఇలా పెట్టేశాను నేనైతే. 1/2 kg బేస్ పెట్టేటప్పుడు చాలా భయం వేసిందండి, ఎక్కడ కింద పడిపోతుందని చెప్పేసి. అందుకనే 2 స్క్రాపర్స్ తీసుకొని సపోర్టివ్గా దాంతో అయితే కేక్ పైన పెట్టేసాను అనమాట కేజీ బేస్ మీద. సో పెట్టిన తర్వాత కొంచెం క్రీమ్ అనేది ఇటు అటు అవుతుంది కదా, దాని పైన క్రీమ్ అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని అందులో NOR1 నోజిల్ పెట్టుకున్నాను. కింద ఫినిషింగ్ అనేది వైట్ విప్పింగ్ క్రీమ్తోనే ఇస్తున్నానండి. బ్లూ పైన వైట్ ఫినిషింగ్ ఇస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. సో కింద ఎడ్జెస్ కేజీ బేస్ ఉంది కదా, కేజీ బేస్ దగ్గర కింద ఎడ్జెస్ దగ్గర మాత్రం చిన్న డిజైన్ అనేది ఇచ్చాను. అండ్ పైన 1/2 kg బేస్ ఉంది కదా, అక్కడ కూడా చిన్న డిజైన్ అనేది ఇచ్చేసాను అనమాట. మన నచ్చిన డిజైన్ మనం వేసుకోవచ్చండి. ఇది ఒక ఆర్ట్ అనే చెప్పొచ్చు అనమాట, కేక్ పైన డిజైన్ వేయడం అయితే. సో మధ్యలో ఇచ్చిన తర్వాత పైన ఫ్లవర్ నోజులు తీసుకున్నాను. దానిపైన ఒక 2 ఫ్లవర్స్ అనేది వేస్తున్నాను పైన. యాక్చువల్గా నేనైతే ఈ డిజైన్ అనుకోలేదు, వేరేది అనుకున్నాను. అప్పటికప్పుడు టైం అయిపోతుందని చెప్పేసి నేనైతే ఈ సింపుల్గా ఉంటుంది కదా ఈ డిజైన్ అయితే వేసేసాను. పైన 2 ఫ్లవర్స్ వేసాను. అండ్ కింద 1/2 kg ఉంది కదండి, సో 1/2 kg బేస్ దగ్గర అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చాను అనమాట లుక్ అనేది.
సో ఇక్కడ ఫ్లవర్ వేద్దామని అనుకోలేదు. యాక్చువల్‌గా వైట్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా! అవి వేసేద్దాము సింపుల్‌గా ఉంటుంది అనుకున్నాను. కానీ తర్వాత నాకు అనిపించింది బ్లూ పైన వైట్ ఫ్లవర్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సో వైట్ ఫ్లవర్ అయితే ఎలాగోలాగా వేసేసి పెట్టేశాను. కేక్ పైన కేక్ మ్యాచింగ్‌గా వైట్ అండ్ బ్లూ ఫ్లోట్ బాల్స్ అనేది పెట్టేసానండి. ఈ బాల్స్ పెట్టడం వల్ల కేక్ లుక్ అనేది టోటల్‌గా చేంజ్ అయిపోతుంది. ఈ బాల్స్ కాస్ట్ వచ్చేసి మనకి 10 బాల్స్ ఉంటాయి. ఫోక్ బాల్స్ ఇందులో కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ ఎంతో తీసుకుంటారు. ఇది మళ్ళీ మనం రీయూజబుల్ అనమాట. తీసేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు కూడా. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఫస్ట్ అయితే తీసుకున్నాను. నాకు అంత మంచిగా అనిపించలేదు. తర్వాత కేక్ లుక్ వచ్చేసి బ్లూ కదా! సో దీనిపైన వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ పెడితే బాగుంటుందని చెప్పేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో పెట్టాను. దీనిపైన వైట్ కలర్ స్ప్రింకిల్స్ వేస్తున్నానండి. అక్కడక్కడ వైట్ కలర్ స్ప్రింకిల్స్ వేయడం వల్ల కేక్ లుక్ అనేది టోటల్‌గా కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుందనమాట. అయితే నేను దీనిపైన కలర్ స్ప్రింకిల్స్ వేద్దాం అనుకున్నాను. కానీ కలర్ స్ప్రింకిల్స్ కన్నా వైట్ స్ప్రింకిల్స్ అయితే బాగుంటుందని చెప్పేసి వైట్ అయితే వేసానండి. సో వైట్ వేయగానే లుక్ అనేది చేంజ్ అయిపోయింది. తర్వాత సిల్వర్ కలర్ ఫాయిల్ ఉంటుంది కదండి, మనకి స్వీట్ షాప్స్లో స్వీట్స్ పైన పెడతారు. అదైతే నేను తీసుకున్నాను. సిల్వర్ అండ్ గోల్డ్ తీసుకున్నాను. బ్లూ పైన సిల్వర్ వేస్తే బాగుంటుందని చెప్పేసి సిల్వర్ ఫాయిల్ అనేది కేక్ పైన అటాచ్ చేశాను. సో ఫైనల్ కేక్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లల బర్త్డేకి వచ్చిన వాళ్ళందరూ కేక్ లుక్ కూడా చాలా బాగుందని చెప్పారు. దీనిపైన ఒక బార్బీ స్టిక్ కూడా పెట్టాను నేను. మీ అందరికీ నా కేక్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.